తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు జిల్లా కర్రెగుట్ట సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. కర్రెగుట్టలో 7వ రోజు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతాన్ని బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. హెలికాప్టర్లతో భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. గత 7 రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు భారీ సంఖ్యలో హతమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు జిల్లా కర్రెగుట్ట సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. కర్రెగుట్టలో 7వ రోజు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతాన్ని బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. హెలికాప్టర్లతో భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. గత 7 రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు భారీ సంఖ్యలో హతమైనట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ ఆపరేషన్ కగార్ యొక్క సమాచారం మీ దగ్గర. థ్యాంక్ యూ. గత 7 రోజుల నుంచి కూడా వారు మావోయిస్టుల పైన పోలీసులు పైచేయి సాధించాలి, మొత్తం మావోయిస్టు అయితే దేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఏ రోజైతే పిలుపునిచ్చారో అప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా మొత్తం భారత సైన్యం, యుద్ధ సైన్యం కూడా ఇక్కడ, ఎందుకంటే వారు యుద్ధం చేసినప్పుడు కూడా ఇంత ప్రతిపాదికంగా పోరో తెలియదు, కానీ ఇప్పుడు మావోయిస్టులను మొత్తం ఏరివేయడానికి వారు ప్రతిరోజు నిత్యం ఈ యొక్క ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా మావోయిస్టులు, పోలీసులు పెద్ద ఎత్తున కర్రెగుట్టలపై దాడులు చేయడం జరుగుతుంది. కర్రెగుట్టలో సుమారు 20,000 పైచిలకు పోలీస్ బలగాలు, పారామిలిటరీ బలగాలు, కోబ్రా, బిఎస్ఎఫ్, సిఆర్ఎఫ్, ఇతర సంబంధించిన బలగాలు పెద్ద ఎత్తున కూడా చేరుకొని ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కర్రెగుట్టల ప్రాంతంలో సుమారు ఇప్పటి వరకు నిన్ననైతే ఒక గృహాన్ని గుర్తించడం జరిగింది. ఆ ఒక గృహ గుట్టల పైనుంచి కాకుండా కింద నుండి పోతే ఇటు కొత్త గుట్టలు ఉంటాయి, అటు కొత్త వరకు గుట్టలకు వెళ్లే యొక్క మార్గాలు కూడా ఏర్పడాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే మొత్తం ఈ యొక్క గృహలో సుమారు 1000 మందికి పైగా మావోయిస్టులైనా ఇతర ఎవరైనా కూడా తలదాచుకునే పరిస్థితి కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క గృహంలో ఏదైతే ఉందో ఈ యొక్క గృహంలో చూస్తే మొత్తం ఈ యొక్క గృహ సుమారు 1000 మందికి పైగా ఉండే తలదాచుకునే అవకాశం కూడా ఉంది. అదే కాకుండా గృహలో మధ్యలో ఒక గ్రౌండ్ లాగా కూడా ఉంది. ఈ యొక్క గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇలాంటి ఇంకా 4 నుంచి 5 గృహాలు కూడా కనుగొన్నారని చెప్పేసి విశ్వసనీయ సమాచారం ద్వారా మనకు తెలుస్తుంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క ఇప్పటి వరకు మావోయిస్టుల ప్రాణ నష్టం లేదు, కానీ వాళ్ళ యొక్క గృహాలు, వాళ్ళ యొక్క స్థావరాలపై పోలీసులు దాడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఇప్పుడు మావోయిస్టుల పైన పోలీసులే కానీ, సాయుధ బలగాలు కానీ వీరందరూ కూడా ఏకదాటిగా దాడులు చేయడం జరుగుతుంది. ఈ యొక్క దాడుల్లో కూడా చూస్తే కొద్ది రోజుల నుంచి కూడా మావోయిస్ట్ ఏజెన్సీ ప్రాంతాలైన కర్రెగుట్టకు సమీపంలో ఉన్న వాజేడు, వెంకటపురం, పేరూరు మండలాలకు సంబంధించి కొన్ని గ్రామాలు ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా మనం చూసేది ఒక కొత్త గుంపు గ్రామం, చివరి గ్రామం ఉంటుంది. ఏజెన్సీ అంటే మన తెలంగాణకు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొత్త గుంపు గ్రామం ఉంటుంది. కొత్త గుంపు గ్రామం నుండి అవపడే గుట్టలే తడపాల గుట్టలు ఉంటాయి. ఒక తడపాల గుట్టల పైనుంచి పోతే సుమారు ఒక 6 నుంచి 7 కిలోమీటర్ల వరకు వెళ్ళిన తర్వాత కర్రెగుట్టలు వస్తాయి. ఒక కర్రెగుట్టల విస్తీర్ణం 170 కిలోమీటర్ల పైచిలకు ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గుట్టలు మొత్తం ట్రెక్కింగ్ అంటే రోప్స్ వేసుకొని ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ మామూలుగా సామాన్యంగా అయితే ఎక్కలేని పరిస్థితి. ఈ గుట్టలను ఎలా ఎక్కుతారో మావోయిస్టులు అంటే, ఎందుకంటే మావోయిస్టులకు అడుగడుగున వాళ్ళకి పట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. ఈ యొక్క గుట్టలకు వెళ్లే కొన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు ప్రతి మంగళవారం రోజు కూడా వారికి సంత నిర్వహిస్తారు, కానీ పోయిన మంగళవారం కూడా రాలేదు. ఇప్పటి వరకు కూడా ఒక గ్రామాలకు సంబంధించిన కొన్ని గ్రామాలు ఉంటాయి. చెల్మల, డోలి, పాలమురుగు, పెనుగూరు గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలే కాకుండా అక్కడ కొన్ని గ్రామాలు ఇంకా ఛత్తీస్గఢ్ లో ఉట్టపల్లి గ్రామం ఉంటుంది. ఉట్టపల్లి గ్రామాల్లో మావోయిస్టులు వచ్చే ఆడ గ్రామ సభలు నిర్వహించే ఎవరికైనా శిక్షలు కూడా వేసేవారు ఉంటారు. ఇదే కాకుండా ఒక చుట్టుపక్కల గ్రామాల మొత్తం పెద్ద ఎత్తున కూడా బాంబులు అమర్చినట్టు తెలుస్తుంది. ఒక బాంబులు అమర్చిన బాంబులు కూడా ఉదయం పూటనే
అంటే ప్రతి 15-20 నిమిషాలకు ఒక్కొక్క బాంబు మొత్తం డిస్పోజల్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ఇంకా ఎన్ని బాంబులు పేల్చారో తెలియని పరిస్థితి కూడా ఉంది. ఉదయాన్నే లేవడంతో పాటు వారికి అక్కడ చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా పెద్ద ఎత్తున ఇటు తుపాకుల మోతలు కూడా వినిపిస్తున్నాయని చెప్తున్నారు. హెలికాప్టర్లు అయితే ఇటు తెలంగాణ నుంచి 3 హెలికాప్టర్లు, ఛత్తీస్గఢ్ నుంచి 2 హెలికాప్టర్లు, మొత్తం 5 హెలికాప్టర్ల ద్వారా వారికి ఎవరైతే మావోయిస్టులు అటవీ ప్రాంతాలకు వెళ్లారో వారందరికీ నీరు కానీ కూల్ డ్రింక్స్ కానీ వారికి డిహైడ్రేషన్ కాకుండా శీతల పానీయాలు కానీ ఇలాంటి ఆహార పదార్థాలు కూడా హెలికాప్టర్ల ద్వారా వారికి అందించడం జరుగుతుంది. ఎందుకంటే మనుషులు మామూలుగా అయితే కొండలు ఎక్కి దిగలేరు, లోపు పోలేరు. హెలికాప్టర్లు అయితే వీటి సహాయం తీసుకోవడం జరుగుతుంది. మరికొన్ని ప్రాంతాలలో హెలికాప్టర్ల నుంచి వచ్చి కూడా ఫైరింగ్ చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే కర్రెగుట్ట గుర్తించిన గృహాలు సేఫ్ జోన్ గా వినియోగించుకున్న మావోయిస్టులు ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది. సహజంగా నీటి వనరులు కూడా ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క గృహం నుంచి 1000 మంది ఉండే అనుకూలంగా ఉందని చెప్తున్నారు. బియ్యం, నిత్యావసర వస్తువులను కూడా ఈ యొక్క గృహాల్లో నిన్న వెళ్ళినప్పుడు ఎవరైతే సాయుధ బలగాలు వెళ్ళాయో సాయుధ బలగాలు వెళ్ళినప్పుడు ఇటు మావోయిస్టులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, బియ్యం, అదే కాకుండా వారికి కావాల్సిన వస్తువులు కూడా అన్ని కూడా అక్కడ వాళ్ళు గుర్తించారు. కర్రెగుట్టలో నుంచి కర్రెగుట్టలో సుమారు 100 గృహాల పైన ఆదివాసులు కూడా ఉంటారని చెప్తున్నారు. ఆదివాసులు కూడా అక్కడ ఉండి వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వీరు ఎప్పుడో వారు నిత్యావసర వస్తువులకే బయటికి వస్తుంటారు. కానీ అక్కడ దొరికే ఏవైతే ఇప్ప పువ్వు కానీ లేకపోతే తులికి పండ్లు, కొన్ని అడవిలకు సంబంధించిన దొరికే ఒక పండ్లు ఉంటాయి, పండ్లు ఫలాలు ఉంటాయి. అవి తీసుకువచ్చి ఇక్కడ వారు వాజేడు గాని, వెంకటపురం గాని, పేరూరు గాని తీసుకువచ్చి ఇక్కడ సంతలు నిర్వహిస్తారు. మంగళవారం వెంకటపురంలో సంత ఉంటుంది, సోమవారం పేరూరులో సంత ఉంటుంది, బుధవారం నాడు వాజేడులో సంత ఉంటుంది. ఈ యొక్క సంతలకు వచ్చి వారికి కావాల్సిన వస్తువులు కూడా వారు అటవీ నుంచి సేకరించి ఇక్కడ ఇచ్చి అవి తీసుకువెళ్లేవారు. కానీ ఇప్పుడు వారు కూడా గత వారం రోజుల నుంచి కూడా వారు కూడా రాకపోవడంతో పాటు అసలు ఏజెన్సీలో ఏం జరుగుతుంది ఈ యొక్క కర్రెగుట్టలో అని చెప్పేసి ఇప్పటివరకు తెలియని పరిస్థితి ఉంది. గతంలో కొద్ది రోజులను చూస్తే అందరూ కూడా ఈ యొక్క కర్రెగుట్టలో ఉన్న కాల్పులను విరమించుకొని శాంతి చర్చలపై చర్చించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నిన్న కూడా కేసీఆర్ కూడా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించినప్పుడు కూడా కేసీఆర్ కూడా ఒకటే చెప్పిండు. కేంద్ర ప్రభుత్వం కూడా విన్నపం చేశారు, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపండి, ఇకనైనా కూడా చర్చలు ఆపి కాల్పులు ఆపి బలగాలను వెనకకు తీసుకొని శాంతి చర్చలు జరపాలి, ఆపరేషన్ కంగారు శాంతి చర్చలు చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఆపరేషన్ కంగారులో భాగంగానే బాచో కర్రెగుట్టలు అని చెప్పి ఒక నినాదంతో కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ ఆపేసి చర్చలకు రావాలని చెప్పేసి గత 2 రోజుల క్రితం చూస్తే ప్రొఫెసర్ హరిగోపాల్ కూడా ఈ ఒక ప్రెస్ మీట్ పెట్టి చర్చలు పోవాలి, చర్చలకు పిలవాలి, శాంతియుతంగా జరపాలి, తుపాకీ నీడల్లో కాకుండా మంచి మనసుతో ఈ యొక్క చర్చలు జరిపి ఎలాంటి ప్రాణ నష్టం కూడా ఎవరికి జరగకుండా చూడాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.